బాబు రండి, మీ ఇద్దరు యూనిట్ బస్ ఎక్కండి. అయితే నెక్స్ట్ మంత్ కాల్ షీట్ లో మీతో బ్యాలెన్స్ సాంగ్ ఫినిష్ చేద్దాం. హలో, ఇవాళ మధ్యాహ్నానికి సీన్ కంప్లీట్ అయిపోతుంది. రేపు సాంగ్ ప్లాన్ చేద్దాం. అవతారం గారు నన్ను ఏదో ఎక్కమంటారు? వ్యాన్ ఎక్కువయ్యా. బాబు అవతారం సార్ గారు జాగ్రత్త పంపించి. అలాగే సార్. ఇదిగో లొకేషన్ తెచ్చేసాక మళ్ళీ రెడీ మీరు వ్యాన్ కలపండి. ఎక్స్క్యూజ్ మీ, మీతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి. మీ సినిమా యాక్టర్లతో గమ్మత్తైన ఇబ్బందులు తెలుసా? మిమ్మల్ని చూడగానే బాగా పరిచయం ఉన్న వాళ్ళ పలకరిస్తాం. మీరు మూడ్లో ఉండి మాట్లాడితే గమ్మత్తైన థ్రిల్, లేకపోతే గొప్ప ఇబ్బంది. కానీ మీతో పరిచయం లేదన్న అతి ముఖ్యమైన విషయాన్ని మర్చిపోతాం. ఒక సినిమా వల్లనే ఉంది. కొందరిని చూస్తుంటే ఎంతో కాలంగా తెలిసినట్టుంటుంది. మొదటిసారి వాళ్ళతో ఎంతో మాట్లాడాలనిపిస్తుంది. అయితే ఇప్పుడు నాతో ఏమనిపిస్తుంది? మీరు బాగా మాట్లాడతారనిపిస్తుంది. థ్యాంక్ యూ. మీరేమి అనుకోనంటే ఓ చిన్న ప్రశ్న. రాత్రి, అదే నిన్న రాత్రి మీరు రూమ్ వదిలి బయటకు వెళ్ళారా? ఆ టైంలో నేను ఎందుకు బయటకు వెళ్తానండి? మరోసారి బాగా గుర్తెచ్చుకుని చెప్పండి. లేదండి, నాకు బాగా గుర్తుంది. రాత్రి 9 గంటలకు పడుకున్నాను. మళ్ళా పొద్దున 6 గంటలకి ప్రొడక్షన్ బాయ్ వచ్చి తలుపు తట్టి కాఫీ ఇచ్చేదాకా లేవలేదు. సో లేడీస్ ఫస్ట్ అని మీ ఎంక్వైరీ నాతోనే మొదలు పెట్టారనమాట. అబ్బే అదేం కాదండి. టైం అవుతుంది, బయలుదేరదామా? ఐఎమ్ సారీ. మీరు మరోలా అనుకోకపోతే లొకేషన్కి రాకూడదు, అక్కడ తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. ఓకే. జ్యోతి హత్య జరిగిన రోజు రాత్రి. సారీ సార్, హత్య కాదు, ఆత్మహత్య. ఓకే, మీ అందరి సంతృప్తి కోసం అలాగే అనుకుందాం. ఆ రోజు రాత్రి జ్యోతి ప్రొడ్యూసర్ బాగా గొడవ పడ్డారా? పెద్ద గొడవేం కదండి. ఆయన తాగేసేదో అన్నారు. ఆ అమ్మాయి ఆవేశంగా ఏదో సమాధానం చెప్పింది. అంతేనండి. గొడవ ఎంత తొందరగా స్టార్ట్ అయిందో తొందరగా ముగిసిపోయింది. ఇలాంటివన్నీ మా సినిమా వాళ్ళకి మామూలే. జ్యోతి కూడా ఆ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకుందా? అంత సీరియస్ గా తీసుకోవడానికి అందులో ఏముందండి? పార్టీ జరిగిన తర్వాత జ్యోతి తన రూమ్కి వెళ్ళిందా? వెళ్ళడమే కదండి, మర్నాడు సీన్ లో డైలాగులు గట్టిగా ప్రాక్టీస్ చేస్తూ మమ్మల్ని అందరినీ హడలు కొట్టేసింది. అందరికి డిస్టర్బెన్స్ గా ఉంటుందని కాస్ట్యూమ్ రూమ్ లో కొట్టి డైలాగ్ ప్రాక్టీస్ చేసుకోమని చెప్పాం. చెప్పామా? చెప్పారా? అంటే అందరూ కలిసే చెప్పారా లేదా మీరొక్కరే చెప్పారా అని? ఎవరు చెప్తే ఏమిటండి, ఆయన అనుమానం మీ జన్మ హక్కు అనుకుంటాను. అనుమానం నుంచే కదా అసలు నిజాలు బయటపడతాయి. చూడమానా, నువ్వు ఇప్పుడు ఇక్కడ నీళ్ళలో స్నానం చేస్తుంటావు. ఈలోగా అతను వచ్చి నిన్ను రేపు చేస్తాడు. అది సీను. ఇక్కడ భయం, బాధ, కోపం, అసహ్యం నీ ముఖంలో కొత్త చెట్టు కనిపించాలి. ఒళ్ళు తప్ప మొహం చూపెట్టావు కదా. అది ఇంకా కొంచెం కిందకెళ్ళమ్మా, కొంచెం కిందకి, కొంచెం కిందకి. రైట్. పైకి రావద్దమ్మా, కొంచెం కిందకెళ్ళమ్మా. రైట్. జానీ సార్, కెమెరా గుట్టల మీద పుట్టల మీద పెట్టగయ్యా. అమ్మాయి ఒంటి మీద పెట్టు. తడిసిన బట్టల్లో అమ్మాయి రిన్ సబ్బుతో ఉతికినట్టుగా తడతడతడలాడిపోవాలి. అమ్మా బాగా తడవమ్మా, ఇంకా తడవమ్మా. నువ్వు ఎంత తడిస్తే ప్రొడ్యూసర్కి అంత డబ్బమ్మా. బాగా తడవమ్మా. యాక్షన్. వల్ల పడింది చేప. తడిసిన బట్టల్లో నీ అందాన్ని చూసి ఆగలేకపోతున్నానే. ఎలాగైనా నిన్ను ఈ రోజు ఎక్స్క్యూజ్ మీ, జ్యోతి శవాన్ని ఏ చెట్టుకు వేలాడదీశారో చెప్తారా? నాతో రండి సార్. అక్కడ జరుగుతున్న సీన్ చూశారు కదా. డబ్బు కోసం కన్న తల్లి కూతుర్ని ఎంత నీచానికి దిగదాచిందో చూడండి. అంతేకాదు, అవసరానికి హత్యలు కూడా చేయడానికి సిద్ధపడేమని. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఇంకెవరు సార్? మా అరుణ తల్లి నీలవేణి. అరుణ ప్రేమించుకున్నాం, అది ఆవిడ ఇష్టం లేదు. కూతుర్ని అలాగే జ్యోతి బ్రతికుంటే ఆమె తన కూతురు కాదని అడ్డు కాస్త తొలగించుకుంది. మీరంత గట్టి నిర్ణయానికి రావడానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. పార్టీ జరిగిన రోజు రాత్రి అది బ్రతికుండగా నీ బేబీని చస్తే హీరోయిన్ చేయడు. ఆ తర్వాత నీ ఇష్టం. ఆ అడ్డెలా తొలగించుకోవాలో నాకు తెలుసు. అదిగో సార్, ఆ చెట్టుకే జ్యోత్స్యం వేలాడింది. థ్యాంక్ యూ. వస్తాను సార్.